Hi students, today we have Nagesh with us. Nagesh got 1426 rank in SSC JE 2024 and branch wise rank is 987. He is a student of IIIT Basar, BTech 2022 batch. Yes, sir. With just 2 years of gap, he got into MES. He is about to join into MES now. And he got selected in, through the prelims in 2023, and he has written the mains also, 2023 SSC JE. Meanwhile, he has gone through APPS, TSPSC AW exams. And the important point is, Nagesh is our AWE ACE classroom coaching student. Yes. Nagesh, how are you? I'm good, ఎలా sir. ఉన్నావు? బాగున్నా సార్. సో సక్సెస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నావు? చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం సార్. పేరెంట్స్ వెరీ హ్యాపీ సార్. వెరీ హ్యాపీ. ఎస్ సార్. నగేష్, నీ ప్రిపరేషన్లో ఎస్ఎస్సి జేఈ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేసావు, ఎలా ముందుకెళ్ళావు? సార్ 2023లో నేను ప్రిలిమ్స్ ఇచ్చాను సార్, ఎస్ఎస్సి జేఈ. సో అప్పుడు నేను క్వాలిఫై అయ్యాను. తర్వాత మెయిన్స్ రాశాను సార్. సో అప్పుడు దానికంటే ముందు డిస్క్రిప్టివ్ ఉండే సార్ మెయిన్స్. అవును. ఆ తర్వాత ఎంసీక్యూ చేశారు మెయిన్స్. లాస్ట్ ఇయర్ నుంచి 2023 నుంచి ఎంసీక్యూ చేశారు. సో క్వశ్చన్ పేపర్ కొత్త కాబట్టి నేను మరీ అంత ప్రిపేర్ కాలేదు సార్ దానికి. బాగా అటెంప్ట్ ఇచ్చాను కానీ మెయిన్స్లో పోయింది సార్ దగ్గరికి వచ్చిపోయింది. వాట్ మే బి రీజన్ ఏంటి? ఏడబ్ల్యూ ఏమైనా మధ్యలో ప్రిపరేషన్ చేంజ్ చేసావా? అప్పుడు స్టేట్ ఎగ్జామ్స్ మీద బాగా ఫోకస్ చేశాను కానీ స్టేట్ ఎగ్జామ్స్ మిస్ అవడం వల్ల ఇంట్రెస్ట్ అనేది పోయింది సార్ అప్పుడు. సో అప్పుడు మరి సీరియస్ గా 2024 కు టార్గెట్ చేసావా? 23 డిసెంబర్లో అయిపోయింది సార్ మెయిన్స్. సో ఆ తర్వాత నెక్స్ట్ అప్పుడే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు 24ది కూడా ఎస్ఎస్సి వాళ్ళు. సో అప్పుడు మళ్ళీ మార్చిలో స్టార్ట్ చేశాను సార్ 2024ది. సో అప్పటి నుంచి ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ వరకు కంటిన్యూస్గా చదువుతూనే ఉన్నాను సార్. సో ఎన్ని గంటలు పర్ డే అప్రాక్సిమేట్లీ యావరేజ్? 8 to 10 hours సార్ పర్ డే రెగ్యులర్గా. పర్ డే యావరేజ్? అవును సార్. సో ఈ 8 to 10 అవర్స్లో ఎంత టైం రివిజన్ కోసం స్పేర్ చేసావు? ఎంత టైం ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కోసం స్పేర్ చేసి ఉండొచ్చు? ఎప్పుడు స్టార్ట్ చేసావు ఆన్లైన్ టెస్ట్ సిరీస్? సార్ నేను ప్రిపరేషన్ అప్పుడే నేను స్టార్ట్ చేశాను సార్, మార్చ్లో స్టార్ట్ చేశాను 2024 మార్చ్లో. సో ఇది ప్రిలిమ్స్కి ఒక విధంగా ఉంటుంది, మెయిన్స్కి ఒక విధంగా ఉంటుంది సార్. సో ప్రిలిమ్స్ ఉన్నప్పుడు మనకు 100 క్వశ్చన్స్ టెక్నికల్ నుంచి కాబట్టి మనం ఎక్కువ టైము మన టెక్నికల్ దాని మీద ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది. డైలీ 1-2 అవర్స్ రీజనింగ్ మీద, ఇంకా డైలీ 1 అవర్ జనరల్ స్టడీస్ మీద పెట్టేవాడిని సార్. మిగతా టైం అంతా అప్పుడప్పుడు ఇంకా టైం దొరికినప్పుడల్లా టెస్టులు రాస్తుండే సార్. ఆన్లైన్ టెస్ట్ సిరీస్. అవును సార్. వెరీ గుడ్. ప్రిలిమ్స్ లో మనకు టైం ఇస్ ఏ కన్స్ట్రెంట్ కదా, ఒక్కొక్క క్వశ్చన్ 36 seconds. అవును సార్. సో దానికి ఎలా ప్లాన్ చేసావు? అంటే ఉన్న 3 parts, టెక్నికల్, రీజనింగ్ అండ్ జనరల్, ఇన్ 2 hours ఏమైనా బ్రేకప్ చేసుకున్నావా? ఏది స్టార్ట్ చేసావు? మనకు ప్రిలిమ్స్ లో క్వశ్చన్స్ అంత డిఫికల్ట్ లెవెల్లో రావు సార్ ఎస్ఎస్సి జేఈలో. బట్ మనం సో అన్ని క్వశ్చన్స్ చదివి అర్థం చేసుకొని రాయాలంటే ఇంకా మనం చాలా స్పీడ్గా ఉండాలి సార్. సో మనం స్ట్రాంగ్ ఉన్న ఏరియా ఏంటో మనకు అర్థమైపోతుంది మనం చదివేటప్పుడే. సో నేను కొంచెం టెక్నికల్లో బాగా స్ట్రాంగ్ ఉండే సార్. సో నేను టెక్నికల్ ఫస్ట్ స్టార్ట్ చేసి ఆ తర్వాత జిఎస్, నెక్స్ట్ రీజనింగ్ పట్టుకున్నాను సార్. ఓకే. సో టెక్నికల్, జిఎస్, రీజనింగ్ అండ్ రీజనింగ్. ఎస్ సార్. అంటే జనరల్కి ఏమైనా టైం ఫిక్స్ చేసుకున్నావా? 50 marks, హాఫ్ అన్ అవర్? జనరల్కి 15 to 20 minutes అనుకున్నాను సార్. ఎందుకు అంత తక్కువ టైం ఎందుకు కేటాయించావు?
సో, అది మనం సెంట్రల్ లెవెల్‌లో ఎగ్జామ్ రాసేటప్పుడు జనరల్ స్టడీస్ మనము ఎక్కువ ఎట్లా అంటే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఇస్తారు సార్. హ్మ్. మనం అంత హ్యూజ్ ఏరియా మనం కవర్ చేయలేము సార్. హుహు. ఎందుకంటే మనకు ఇక్కడ టెక్నికల్ బాగా చదవాల్సొస్తుంది. ఇండియన్ ఇక్కడ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ. ఆ! సో, హ్మ్. కొన్ని, కొన్ని సబ్జెక్ట్స్ అంటే స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి సార్. ఇండియన్ హ్మ్. జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ ఇవి హ్మ్. మనకు ఏస్ నోట్స్ ఉంటుండే సార్. అవి, హ్మ్. అవి జస్ట్ చూసుకుంటే అయిపోతుంది. సో, నేను హ్మ్. అవే చూసుకున్నాను జనరల్ స్టడీస్‌కి. సో, రీజనింగ్ ఎలా చేసావు? రీజనింగు 40 మినిట్స్ దానికి రీజనింగ్‌కి పెట్టుకున్నాను అంటే సార్. మోర్ థాన్ రిక్వైర్డ్ పెట్టావు. అవును సార్. 49 యాక్చువల్‌గా నేను మినిట్స్ 49 మినిట్స్ అంటే ఆల్‌మోస్ట్ 50 క్వెషన్స్‌కు అంటే 40 దగ్గర మినిట్స్ సార్. దగ్గర 40 మినిట్స్ నేను రీజనింగ్‌కి హ్మ్. పెట్టుకున్నాను. 40 మినిట్స్ 50 క్వెషన్స్. అంటే టైం అవును సార్. పెంచేసావు వాటికి. హ్మ్. నువ్వు కేటాయించిన టైం పెరిగింది. అదే యాక్చువల్లీ సార్. పర్ క్వెషన్ 36 కన్నా 36 ఎ సెకండ్స్ కన్నా ఎక్కువుంది. సో, యాక్చువల్‌గా ఏంటంటే సార్, ఇప్పుడు రీజనింగ్ తొందరగా చేసి మళ్ళీ టెక్నికల్ అంటే హ్మ్. తొందరగా చేసిచ్చి మళ్ళీ టెక్నికల్ వెళ్ళిన సార్ నేనైతే. హ్మ్. హ్మ్. నాకు రీజనింగు నేను 36 మినిట్స్‌లో నేను చేసేసాను సార్. హ్మ్. రీసెంట్ జరిగిన హ్మ్. ఎగ్జామ్‌లో. హ్మ్. మిగతా టైం మళ్ళీ టెక్నికల్‌లో నేను మళ్ళీ చేద్దాం అనుకున్న క్వెషన్స్ మీద మళ్ళీ టైమ్ స్పెండ్ చేశాను. అంటే సెకండ్ టైమ్. న్యూమరికల్స్ ఏవైనానా? ఆ! అవును సార్. సో, న్యూమరికల్స్ వితౌట్ కాలిక్యులేటర్ నీ ఒపీనియన్ ఏంటి? అటెంప్ట్ చేయడం బెటరా? లేకపోతే వదిలేయడం బెటరా? సార్ కొన్ని క్వెషన్స్ మనం ఈజీగా చేయగలం సార్. వితిన్ ద టైమ్. హ్మ్. కొన్ని క్వెషన్స్ వాడు కావాలనే టైమ్ హ్మ్. టేకింగ్ క్వెషన్స్ ఇస్తాడు. సో, అలాంటివి బౌన్సర్స్. అవును సార్. కొన్ని స్కిప్ హ్మ్. చేయడం వల్ల మనకు టైమ్ సేవ్ అయితుంది. సో, అలాంటివి స్కిప్ చేయడం బెటర్ సార్. మొహమాటం లేకుండా స్కిప్ చేయాలంటావు కొన్ని స్కిప్ చేయాలి బౌన్సర్స్. సార్. అవును సార్. అది చేసే వరకు వేరే 2, 3 క్వెషన్స్ చేయొచ్చు మనం. నెగెటివ్ మార్కింగ్ ఉంది గదా! 1/3 అవును. 1/4 1/4 ఇన్ 1/4 సార్. ప్రిలిమ్స్. యెస్ సార్. దాన్ని దాన్ని ఎలా మేనేజ్ చేసావు? ఏం చేసావు? సార్ ప్రిలిమ్స్‌లో నెగెటివ్ మార్కింగ్ ఇంపాక్ట్ అంతేం ఉండదు సార్. హ్మ్. సో, మనం నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ పెంచితేనే మన స్కోర్ అనేది పెరుగుతుంది. హ్మ్. నేను 23 ఎగ్జామ్ రాసినప్పుడు ప్రిలిమ్స్ నేను 130 అటెంప్ట్సే ఇచ్చాను సార్. అప్పుడు నాకు చాలా ఓకే. తక్కువ అప్పుడు నాకు హ్మ్. క్వాలిఫై కంటే ఒక 10 మార్క్స్ ఎక్కువొచ్చాయి సార్. ఆ! సో, ఈసారి అలా చేయకుండా నేను ఈసారి నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ పెంచాను సార్. నియర్లీ హ్మ్. 180 నుంచి 190 వరకు అటెంప్ట్స్ ఇచ్చాను. ఆ! సో, దానివల్ల ఇప్పుడు మనం ఎంత కరెక్ట్ వెరీ పెట్టినా గుడ్. కొన్ని ఆ! ఎన్ని ఆ! కరెక్ట్ పెట్టినా కొన్ని తప్పులు పెడతాం సార్. హ్మ్. సో, సో, దాన్ని ఓవరాల్ ఎన్ని మార్క్స్ వచ్చాయి ప్రిలిమ్స్? ప్రిలిమ్స్ ఫస్ట్ టైమ్ ఎన్నొచ్చాయి? 133 సెకండ్ టైమ్ ఎన్నొచ్చాయి? ఫస్ట్ టైము 96 ఏమో వచ్చాయి సార్. హ్మ్. నెక్స్ట్ టైమ్ 24లో 133 వచ్చాయి సార్. సూపర్. హ్మ్. సార్. సూపర్ నాగేష్. సో, ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్‌కు బాగా టైమొచ్చింది ఈసారి. అవును సార్. అరౌండ్ 5 మంత్స్ ఆఫ్ టైమా? అవును సార్. అప్పుడెలా చేసావు? సార్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఇంకా నేను అనుకున్నట్టుగా ప్రిలిమ్స్‌లో టెక్నికల్ పార్ట్ ఎక్కువ స్కోర్ చేయలేకపోయాను సార్. హ్మ్. తర్వాత ఇంకా ఇట్లా అవ్వదని జెప్పి హ్మ్. నెక్స్ట్ డే నుంచే మళ్ళీ టెస్ట్ సిరీసు, ఇంకా రివిజను నెక్స్ట్ డే చదువుకుంటూనే నుంచి ఆ! నెక్స్ట్ డే నుంచి ఇక హ్మ్. కంటిన్యూటీ ఉంచుతూనే ఉన్నాను సార్ కన్సిస్టెంట్‌గా. హ్మ్. చదువుతూనే ఉన్నాను. టిల్ హుహు. డేట్ వరకు. ఎగ్జామ్ వరకు. సో, ఏ క్వెషన్స్ ప్రాక్టీస్ చేసావు ఫర్ మెయిన్స్? మెయిన్స్ ఎస్ఎస్‌సి, జేఈఈ పీవైక్యూస్ ఉంటాయి సార్. హ్మ్. ప్రీవియస్ ఇయర్ ఒక క్వెషన్స్. ఇయర్ ఉంటాయి అంతే. అవును సార్. హ్మ్. అంటే ప్రిలిమ్స్ క్వెషన్స్ ప్లస్ మెయిన్స్ క్వెషన్స్. ఓకే. ఓకే. ఆ! హ్మ్. అండ్ హ్మ్. వైసీటీ కొన్ని బుక్స్ ఉంటాయి సార్. హ్మ్. ఆ తర్వాత టెక్స్ట్ బుక్‌లో నంబర్ ఆఫ్ టెస్టులు రాస్తుండే సార్. ఉన్న అన్ని టెస్టులు రాసేసా సార్ మొత్తం ఆల్‌మోస్ట్. అన్నీ. అన్నీ రాసేసాను సార్. ఓకే. ఈఎస్‌సి క్వెషన్స్ ఏమన్నా ప్రిపేర్ అయ్యావా? ఈఎస్‌సి క్వెషన్స్ ప్రిలిమ్స్‌కయ్యాను సార్. హ్మ్. సో, మెయిన్స్‌కి లాస్ట్ ఇయర్ ట్రెండ్ చూసుకుంటే ఈఎస్‌సి ఆ లెవెల్‌లో అవసరం లేదనిపించి ఇంకా హ్మ్. ఈఎస్‌సి క్వెషన్స్ చూడలేదు సార్. గుడ్ పాయింట్. గుడ్ పాయింట్ నాగేష్. హ్మ్. ఇంకా గేట్ 1 మార్క్ క్వెషన్స్ కానీ లేదు సార్. ఏం చూడలేదు సార్. వెరీ నైస్. వెరీ నైస్. ఆహ్, సో, మెయిన్స్‌లో కాలిక్యులేటర్ ఈస్ అలౌడ్. యెస్ సార్. అక్కడేమైనా న్యూమరికల్ క్వెషన్స్ ఇన్ టెక్నికల్ యెస్ సార్. ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తాయా? లేకపోతే ఓకేనా? చాలా ఈజీ వస్తాయి సార్. ఎట్లా హ్మ్. అంటే మనం ఈజీగా చేయగలుగుతాం కాలిక్యులేటర్ ఉంటే. హ్మ్. సో, అంత డిఫికల్ట్ క్వెషన్స్ ఏం రావు. మనం హ్మ్. ఈజీగా చేయగలుగుతాం సార్. థియరీ మీద మనం బాగా ఫోకస్ చేయాలి. మెయిన్స్ అంటేనే
థియరీ చాలా ట్విస్టింగ్‌గా అడుగుతారు సార్ మెయిన్స్‌లో. ఓకే. ఈజీగానే అనిపిస్తది గానీ, ఇంగ కొన్ని క్వెషన్స్ మనకు తెలిసినా గూడా మనం చాలా మిస్టేక్‌లు చేస్తూ ఉంటాం అక్కడ. రిమోట్ కార్నర్ నుంచి థియరీ క్వెషన్స్ వచ్చే అవకాశాలుంటాయా? అవును సార్. యెస్. సెంట్రల్ లెవెల్‌లో అడిగే ఏ ఎగ్జామ్‌లో అయినా వైడ్ హ్మ్. ఏరియా నుంచి క్వెషన్స్ ఇస్తాడు సార్. మనకు తెలియని ఏరియాస్ నుంచి కూడా క్వెషన్స్ అడుగుతాడు. సో, ఎక్కువ అన్నీ క్వెషన్స్ కవర్ పడతాయి. జేసి ఆ! మనం అన్నీ చదువుకొని ఎళ్ళాలి. కంపల్సరీ అన్నీ చదవాలి. సో కొన్ని స్కిప్ కొన్ని స్కిప్ చేసేటివి ఉంటాయి సార్. హ్మ్. అది ప్రిపరేషన్ టైమ్‌లో అర్థమైపోతుంది. టెక్నికల్‌లో వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అండ్ వాట్ ఆర్ ది సబ్జెక్ట్స్ యూ కెన్ ఇగ్నోర్ టెక్నికల్. జాబ్ రావాలంటే అన్నీ చదవాలి సార్. కాకపోతే అవునా? ఆ! హ్మ్. సూపర్ మంచి మాట జెప్పావు. కొన్ని ఇంగ మన టైంని బట్టి కొన్ని ఇగ్నోర్ చేశారు. లైక్ స్ట్రక్చరల్ అనాలిసిస్, స్టీల్ హ్మ్. స్ట్రక్చర్స్, హ్మ్. ఇంకా స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ హ్మ్. కొన్ని అలా. వాట్ అబౌట్ ఆర్‌సీసీ? ఆర్‌సీసీలో మనకు స్పెసిఫికేషన్స్ ఎక్కువుంటాయి సార్. ఆర్‌సీసీ హ్మ్. అంటేనే స్పెసిఫికేషన్స్ అడుగుతారు మోస్ట్‌లీ. ఆ! సో, స్పెసిఫికేషన్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి ఆర్‌సీసీలో. బాగా బై హార్ట్ జేయాలి. అవును సార్. షార్ట్ నోట్స్ ఏమైనా ప్రిపేర్ చేసావా? లేదు సార్. షార్ట్ నోట్స్ అలాంటిది ఏం ప్రిపేర్ హ్మ్. చేసుకోలేదు. హ్మ్. నోట్స్ అయితే బాగా చదివాను సార్. ఎందుకంటే అంటే క్లాస్ రూమ్ నోట్స్. అవును సార్. ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంటే. సో, మనం ఏది ఇగ్నోర్ చేయలేం సార్. ఈచ్ అండ్ ఎవ్రీ ఇంపార్టెంట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఆల్‌మోస్ట్ ఎన్ని టైమ్స్ రివిజన్ చేసుండొచ్చు ఫర్ ప్రిలిమ్స్? సార్ చాలా సార్లు చేశాను. ఒక 30, 40 టైమ్స్ ఈజీగా చేసుంటా సార్ ప్రిలిమ్స్. అన్ని సబ్జెక్ట్స్ పైన. అవును సార్. అంటే ఎందుకంటే 22 నుంచి నేను ఏఈఈ, ఏఈ అని కంటిన్యూయస్‌గా చదువుతూనే ఉన్నాను సార్. ఓకే. సో, ఆ! ఆ కంటిన్యూటీ ఇంకా చేస్తూనే వచ్చాను సార్. రివిజన్ యూసేజ్ బావుంటుందా? రివిజన్ వల్ల? అవును సార్. ఇప్పుడు స్టేట్ ఎగ్జామ్స్ కంటే సెంట్రల్ ఎగ్జామ్స్‌లో మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తేనే మనకన్నీ గుర్తుంటాయి సార్. ఎందుకంటే స్పెసిఫికేషన్స్ చాలా అడుగుతారు. ఎక్కడెక్కడి నుంచో అడుగుతారు కాబట్టి మల్టిపుల్ టైమ్ రివిజన్ చేస్తూనే ఉండాలి. ఈ స్పెసిఫికేషన్స్ కోసం ఏమైనా నువ్వు షార్ట్ నోట్స్ చేసుంటే బాగుండేది అనిపిచ్చిందా? నేను స్పెసిఫికేషన్స్ కోసం పర్టిక్యులర్‌గా ఏం షార్ట్ నోట్స్ ఏం తయారు చేయలేదు సార్. కాకపోతే నేను ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు అంటే ఇంపార్టెంట్ స్పెసిఫికేషన్స్ క్వెషన్‌గా వస్తుండే. సో, అవి నేను సెపరేట్ ఒక నోట్స్ పెట్టుకొని నాకు రానివి, ఇంకా నేను చదవని, ఇంకా కొన్ని స్పెసిఫికేషన్స్ అలాంటివి సెపరేట్‌గా ఒక నోట్స్‌లో రాసుకుంటుండే సార్. సో, నెక్స్ట్ టైమ్ రివిజన్ చేసేటప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ ఓకే. చేస్తుండే. ఆ నోట్స్ ఈస్ యువర్ షార్ట్ నోట్స్. యెస్ సార్. అలా నాకు వెరీ బాగా గుడ్. హెల్ప్ అయిందది. వెరీ, వెరీ గుడ్. ఈ ప్రిపరేషన్ టైమ్‌లో మన మోటివేషన్ అనేది అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్ అయ్యే అవకాశాలుంటాయి. అవును సార్. బికాస్ చాలా ఆఫ్ అవుతాయి. హ్యూమన్ బీయింగ్ గదా! మనం మనుషులం. అవును సార్. మనుషులు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో, అవును. అలాంటి వాటిని ఎలా మేనేజ్ చేసావు? సో, స్ట్రెస్ నాకు మేనేజ్‌మెంట్. స్ట్రెస్ నేను రెగ్యులర్‌గా 1 అవర్, 1 ½ అవర్ నేను ఇక్కడ స్టడీ హాల్ పక్కన క్రికెట్ ఆడుతుండే సార్. ఆ! సో, అలా ఎక్కడ ఏ స్టడీ హాల్? ఇక్కడ దిల్‌సుఖ్ నగరే సార్. దిల్‌సుఖ్ నగర్ హైదరాబాద్. కొత్తపేట. అవును సార్. సో, పిల్లలతోటి గల్లీ ఆ! క్రికెట్ ఆడేవాడివా? రోజు 1 అవర్, 1 ½ అవర్ ఆడుతుండే సార్. సూపర్. ఈవెనింగ్స్ ఈవినింగ్ టైమ్ 6-7. యోగా గాని అలాంటివేవైనా చా చేసేవాడివా? లేదు సార్. క్రికెటే ఆడుతుండే సార్. గుడ్. గుడ్. ఏదో ఒకటి రిలాక్సేషన్ అయితే అవసరం ఆ! అంటావు. 1 ½ అవర్ అయితే అవసరం సార్. మార్నింగ్ రోజు ఎక్కువ ఈవినింగ్. చదివేవాడివా? నైట్ ఎక్కువ చదివేవాడివా? నైటే ఎక్కువ చదివేవాడిని సార్ మార్నింగ్ కంటే. మార్నింగ్ 3, 4 అవర్స్ చదివి హ్మ్. ఎక్కువ టైం ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ ఆ టైంలో బాగా చదువుతుండే సార్. ఓకే. ఓకే. ఆహ్, యెస్ నీకు సక్సెస్‌కు ఎలా హెల్ప్ అయింది? ఏస్ నేను మొత్తం సబ్జెక్ట్ వైస్ కాన్సెప్ట్స్ నేను ఏస్‌లో నేర్చుకున్నాను సార్ బాగా. క్లాస్ రూమ్ కోచింగ్‌కెళ్ళి. దానికంటే ముందు నాకెక్కువ సబ్జెక్ట్ లేకుండే సార్. సో, ఏస్‌లో జాయిన్ ఇంజినీరింగ్ అయిన తర్వాత. అవును సార్. సో, ఏస్‌లో నువ్వు జాయిన్ ట్రిపుల్ ఐటీ అయ్యాక పాసర్. అవును సార్. అప్పుడు మాకు కరోనా రావడం వల్ల మేము పెద్దగా ఏమి నేర్చుకోలేదు సార్ కాలేజ్‌లో. ఓకే. సో, వెరీ తర్వాత హానెస్ట్. హ్మ్. హ్మ్. తర్వాత ఏస్‌లో జాయిన్ అయినంక సబ్జెక్ట్స్ బాగా నేర్చుకున్నాను సార్. సో, అవే కాన్సెప్ట్స్ కోసం అవే రిఫర్ చేస్తుండే. సో, ఏస్ క్లాసెసు, ఏస్ మెటీరియల్, ఏస్ క్లాస్ రూమ్ నోట్స్ ఇవన్నీ 0 నుంచి 100% వరకు కవర్ అయ్యే ఆహ్, కవర్ అవుతాయా?
అంటే స్టేట్ ఎగ్జామ్స్‌కి ఏఎస్ నోట్సెస్ 0 నుంచి 100% ఉంటాయి సార్. హ్మ్. ఇప్పుడు సెంట్రల్ ఎగ్జామ్స్‌కి 70-80% ఆల్‌మోస్ట్ ఆల్ అన్నీ ఉంటాయి సార్. మిగతా హ్మ్. క్వెషన్స్‌కి మనం వేరే మెటీరియల్స్ రిఫర్ చేయాల్సొస్తది. ఓకే. ఒక 20% క్వెషన్స్ కోసం రిమోట్ మనం కార్నర్స్ టైమ్ యెస్. కన్‌స్ట్రెయింట్ వల్ల. యెస్. యెస్ సార్. ఎందుకంటే మొత్తం అన్నీ కవర్ చేసుకుంటూ సబ్జెక్టు క్లాస్‌లో చెప్పాలంటే టైమ్ ఇయర్స్ అవును. టుగెదర్ అవును సార్. ఎళ్ళిపోతుంది కాబట్టి, అవును సార్. సో ఒక 20% వరకు నువ్వు 20% వేరే బుక్స్ రిఫర్ అంటే చేశాను. టెస్ట్ సీరీస్ అవి రాస్తున్నప్పుడు కొత్త కాన్సెప్ట్స్ యెస్. నువ్వు చెప్పినట్టు ఒక అవును. ఒక నోట్స్‌లో నోట్స్‌లో రాసుకొని రివైజ్ చేస్తూ ఉంటావు. యెస్ సార్. వెరీ, వెరీ గుడ్. ఇంతకు ఆన్‌లైన్ బెటరా? ఆఫ్‌లైన్ బెటర్ అంటావా? నువ్వు ఒక 1 ఆర్ 2 సబ్జెక్ట్స్ ఏమైనా ఆన్‌లైన్ తీసుకున్నావా? లేకపోతే కంప్లీట్ ఆఫ్‌లైనా? లేదు సార్. నేను ఒక 2 సబ్జెక్ట్స్ ఆన్‌లైన్ తీసుకున్నాను. మిగతా సబ్జెక్ట్స్ ఆఫ్‌లైన్ తీసుకున్నాను సార్. సో, డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా? ఏది ఆ! బెటర్ అంటావు? ఆఫ్‌లైనే చాలా బెటర్ అనిపించింది సార్ నాకైతే. హ్మ్. ఆఫ్‌లైన్‌లో మనం సార్ వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా గూడా మనం సార్‌ని అప్రోచ్ అయ్యి డీటెయిల్డ్‌గా తెలుసుకోవచ్చు సార్. అదే ఆన్‌లైన్‌లో అయితే అది ఒక సబ్జెక్ట్ ఒక కాన్సెప్ట్ క్లియర్ కాకపోతే ఇంకా కొంచెం తెలవనట్టే ఉంటది సార్. అలానే ఉండిపోతుంది. ఆ! బ్లాంక్‌గా అవును. ఉండిపోతుంది. సో, మనకు డీటెయిల్డ్‌గా ఏం రాదన్నట్టు ఆ కాన్సెప్ట్. డౌట్ ఉన్న కాన్సెప్ట్. అదే సో ఆఫ్‌లైన్‌లో అయితే సార్ దగ్గరెళ్లి మనం ఈజీగా క్లారిఫై చేసుకోవచ్చు. కాంపిటీషన్ గూడా అర్థమవుతుంది. అవును సార్. యెస్ సార్. మన పక్కన ఏమైనా చాలా గ్రూప్ స్టడీ మందుంటారు. చేసేవాడివా? లేదు లేకపోతే సార్. నేను అలోన్? అలోనే సార్. ఒక్కడినే చదువుకునేవాడిని. వెరీ గుడ్. అంటే ఒక్కడే చదువుకోవాలంటే బాగా మోటివేషన్ ఉండాలి. అవును సార్. వెరీ, వెరీ గుడ్ నాగేష్. అండ్ ఫైనల్లీ సార్. లాస్ట్ క్వెషన్. వాట్ ఈస్ యువర్ సజెషన్ టు ఫ్యూచర్ యాస్పిరెంట్స్? 2025 ఎస్ఎస్‌సి, జేఈకి చదివే వాళ్ళకి ఎలా అంటే సార్ ఆహ్, ఈ ఎగ్జామ్స్‌కి మాత్రం చాలా కన్సిస్టెంట్‌గా కూర్చోవాలి సార్. డీమోటివేట్ అవ్వకుండా హ్మ్. 1 ఇయర్ ప్రాసెస్ సార్ ఇదంతా. సో, ఎట్లా మనం చదివేటప్పుడే మన సొంతంగా ఒక సెల్ఫ్ స్ట్రాటజీ అనేది మనము తయారు చేసుకోవాలి. ఆ ఓకే. చదువుతున్నప్పుడు మనకర్థమైపోతుంది. మనం ఎక్కడ కరెక్ట్ ఉన్నాం, ఎక్కడ ఏ ఏ సబ్జెక్ట్స్ ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాం, ఏ సబ్జెక్ట్స్ మనము వీక్ ఉన్నాం, ఏ సబ్జెక్ట్స్ మనం టైం తీసుకుంటుంది, ఏ సబ్జెక్ట్స్ టైం తక్కువ తీసుకుంటామని మనకర్థమైపోతుంది. హ్మ్. దానికనుగుణంగా మనం మన సెల్ఫ్ స్ట్రాటజీ అనేది బిల్డ్ చేసుకోవాలి. హ్మ్. తయారు చేసుకొని దాన్ని ఫాలో అవ్వాలి సార్. ఆ స్ట్రాటజీ మే బి డిఫరెంట్ ఫ్రమ్ పర్సన్ టు ఆ! పర్సన్. అది పర్సన్ టు పర్సన్. అందుకే మనది మనకనుగుణంగా మనం స్ట్రాటజీ చేసుకోవాలి. మధ్యలో ఏమైనా స్ట్రాటజీ చేంజ్ చేసే అవకాశాలుంటాయా? అలా ఏమి ఉండదు సార్. అంటే అది డిపెండ్స్ ఆన్ పర్సన్ సార్. ఇండివిడ్యువల్స్ అది. ఓకే. ఓకే. అండ్ వన్ లాస్ట్ క్వెషన్. ఇది సార్. డిప్లొమా బేస్డ్ ఎగ్జామ్ గదా! అవును సార్. జస్ట్ డిప్లొమా కంప్లీటెడ్ స్టూడెంట్ అవును సార్. విత్ డిప్లొమా బ్యాక్‌గ్రౌండ్ అండ్ హ్మ్. డిప్లొమా ఫండమెంటల్స్ అవును సార్. ఎస్ఎస్‌సి, జేఈ క్లియర్ చేసే ఛాన్సెస్ ఎలా ఉంటాయి? ఆ! కరెక్ట్‌గా వాళ్ళు 1 ఇయర్ కూర్చుంటే 1, 2 ఇయర్స్ కూర్చుంటే వాళ్ళు క్రాక్ చేయొచ్చు సార్. హ్మ్. కాకపోతే వాళ్ళెట్లా అంటే డిప్లొమా నుంచి ఎక్కువ అంటే నేనేమంటున్నానంటే జస్ట్ డిప్లొమా కంప్లీటెడ్ కోచింగ్ హ్మ్. తీసుకొని. చేయొచ్చు సార్. ఈజీ అవుతుందా? కష్టమవుతుందా? ఆ! కొంచెం కొంచెం అంటే మరీ అంత కష్టమేమి ఉండదు సార్. మనం కరెక్ట్‌గా కూర్చుంటే అయిపోతుంది సార్. విత్ కోచింగ్. విత్ కోచింగ్ 100% సార్. కోచింగ్ లేకుండా కొంచెం కష్టమే అవుతుంది. ఎక్కువ సో, కష్టపడాల్సొస్తది. సో కోచింగ్ అనేది ఏ రకంగా యూజ్ అవుతుంది? అంటే వితౌట్ కోచింగ్, విత్ కోచింగ్ డిఫరెన్స్. వితౌట్ కోచింగ్ ఎలా ఉంటదంటే, ఇప్పుడు మనం సోర్సెస్ కరెక్ట్‌గా ఉండవు సార్ బయట. హ్మ్. వితౌట్ కోచింగ్ లేకుంటే కొన్ని కాన్సెప్ట్స్ ఏది ఉంటాయి. చదవాలి? ఆ! మనకు ఏదొదిలేయాలి? ఆ! ఇంకా మనం చదువుతున్నప్పుడు ఆహ్, ఎట్లా అంటే ఏది ఇంపార్టెంటు, ఏది నాట్ ఇంపార్టెంట్ అనేది మనకర్థం కాదు. హ్మ్. అది మనం కోచింగ్‌లో ఉన్నప్పుడు సార్ వాళ్ళు చెప్పేటప్పుడే ఇవి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఎట్లా అంటే స్ట్రెస్ చేసి చెప్తారు సార్. హ్మ్. ఆ! సో, అట్లా మనకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఇంకా మన కాన్సెప్ట్ చాలా క్లారిఫై అయితాయి సార్. బయట చదివేటప్పుడు ఎట్లా అంటే వితౌట్ కోచింగ్ ఉన్నప్పుడు ఎట్లా అంటే మనకు కొంచెం కన్‌ఫ్యూజన్ బిల్డ్ అయిందనుకో, అవి హ్మ్. మనకు క్లారిఫై కావు సార్ ఆ కాన్సెప్ట్స్. అదే హ్మ్. మనకు కోచింగ్‌లో అయితే సార్ వాళ్ళు ఉంటారు కాబట్టి మనకి ఏ డౌట్ వచ్చినా, ఏ కాన్సెప్ట్ డౌట్ ఉన్నా కూడా మనం సార్ వాళ్ళ దగ్గరెళ్లి మనం క్లియర్ చేసుకోవచ్చు సార్. సూపర్. సూపర్ నాగేష్. సో, వాట్ ఈస్ యువర్
ఫ్యూచర్ గోల్? సార్ నేను ఈఎస్సీ చదువుతున్నాను సార్. ప్రిపేర్ అవుతున్నాను. సో వెరీ నెక్స్ట్ గుడ్. ఈఎస్సీ రాద్దాం అనుకుంటున్నాను సార్. సూపర్. సూపర్ అమ్మా. సూపర్ నగేష్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో సార్. మిలిటరీ మ్యాన్ అయిపోతున్నావు. నెక్స్ట్ ఎస్ఎస్సి జేఈ రాస్తున్నావా? అవసరం లేదా? ఇక్కడ వర్క్ కల్చర్ మంచిగుంటే అక్కడ ఉండి స్టిక్ ఆన్ అయిపోతావు. ఈఎస్సీకి మాత్రం రాస్తాను సార్. నెక్స్ట్ స్టేట్‌లో ఆర్ఎన్‌బి, ఏడబ్ల్యూ పోస్టులు వస్తే ఏడబ్ల్యూకి రాస్తాను సార్. సూపర్. వెరీ సూపర్. సో నగేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ Thank వెరీ you, మచ్ sir. ఫర్ యువర్ సజెషన్స్. థ్యాంక్ యూ సార్. Thank you very much for your time. So we wish you all the best in your all future endeavors. థ్యాంక్ యూ సార్. Thank you, Nagesh.